వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. వచ్చేది సమ్మరు, వేసవి కాలము, ఎండాకాలము కదా. మనకి కూరగాయల రేట్లు ఎక్కువగా పెరిగిపోతాయి. అందులో టమాటా రేట్ అయితే ఆకాశానికి అంటుతుంది. ఒక్కొక్కసారి కొనడానికి పోవాలంటే అమ్మో అని భయం వేస్తూ ఉంటుంది. కానీ టమాటాలతో మనము ఇలా ప్యూరీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రతి కూరలోకి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను 5 కేజీల వరకు టమాటాను తీసుకున్నాను. క్లాత్తో మంచిగా తుడిసి, వాటర్ తడి లేకుండా తుడిసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలన్నిటినీ కట్ చేసుకోవాలి. రెడ్ టమాటాలను మంచిగా పండిన టమాటాలనే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బేసన్లో వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ చాలా బాగుంటుంది. మనకి 1 ఇయర్ వరకైనా నిల్వగా ఉంటుంది. టమాటా ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని 1 కప్పు వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు పసుపుని వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మొత్తము పసుపు ఉప్పు కలిసేలా కలుపుకోవాలి. టమాటా ముక్కలని మంచిగా ఉడికించుకోవాలి. కనీసం ఒక 10 మినిట్స్ వరకైనా మంచిగా ఉడికించుకోవాలి టమాటాలని. అప్పుడే టమాటా ప్యూరీ ఖరాబ్ కాకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. చూడండి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ కింద పెట్టేసుకోవాలి. గాలికి చల్లగా చేసేసుకోవాలి. మొత్తము చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఏ కూరలోకైనా టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు టమాటా ప్యూరీని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు టమాటాలు ఫ్రెష్గా కట్ చేసి వేసుకున్నట్టుగానే ఉంటాయి. ఇప్పుడు చల్లగైన తర్వాత మిక్సీ కప్పును తీసుకోవాలి. అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవాలి. ఇత్తులు లేకుండా, తొక్క లేకుండా మెత్తగా పట్టుకోవాలి. ఒక బేసన్లో పోసేసుకోవాలి. ఇలా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను గరిటెతో. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బేసన్లో పోసేసుకోవాలి. మనకు ఈ టమాటా ప్యూరీతోని రసమైనా, సాంబార్ అయినా, పచ్చళ్ళైనా ఏవైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ లాగా మనం రెడీ కూడా చేసుకోవచ్చు. వీటిని ఐస్ క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకైనా మనకి నిల్వగా ఉంటుంది. నేను చేసిన ఈ టమాటా ప్యూరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను మీ భవానీ ఇలా బాటిల్లో మంచిగా నింపుకోవాలి. వాటర్ తడి లేకుండా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకైనా మనకి నిల్వగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నట్టుగానే ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.